శివాయ గురవే నమః. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి 5 గ్రహాల యోగం ఈ నెలలో మనకు కనబడుతుంది. ప్రధానంగా సూర్యుడు, రవి తృతీయంలో అద్భుతమైన యోగాలు ఇవ్వడం వల్ల చేస్తున్నటువంటి ప్రతి పనుల్లోనూ ఆటంకం లేనటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ, అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ, భూ సంబంధమైనటువంటి విషయాల్లో అన్నిటికంటే చక్కటి ముందు అడుగులు పడుతూ ఉండడం కానీ, వ్యాపారస్తులకి మరింత లాభదాయకంగా ఉండడం కానీ, ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పులు పొందడం, అలాగే కుటుంబ వాతావరణంలో కూడా మంచి శుభవార్తలు వింటూ ఉండడం, అన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చేసినటువంటి ప్రతి పని కూడా ఒక ప్రత్యేకతని సాధిస్తూ ఉండడం అనేటటువంటిది ఈ రాశి వారికి కనపడుతుంది. అయితే ఎప్పుడైతే 17వ తారీఖు రవి తృతీయంలో నుంచి మారిపోతూ ఉన్నారో అక్కడి నుంచి కొంచెం రవి యొక్క బలం తగ్గుతోంది. అందుకని ఏ పని చేసినా కొద్దిగా 17వ తారీఖు లోపు చేసినటువంటి పనులన్నీ విజయదాయకంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత 17 నుంచి 22 వరకు కూడా బుధగ్రహం యొక్క చతుర్థ సంచారం, ఆ తర్వాత నుంచి మీకు కొద్దిగా యోగదాయకంగా ఉంది. సంతాన విషయంలో చిన్న చిన్న చిక్కులు ఏర్పడడం కానీ, 17 నుంచి 22 వరకు ఉండేటటువంటి కాలంలో అధిక ఖర్చులు కానీ కనపడుతూ ఉన్నాయి. అలాగే చేసేటటువంటి పనుల్లో, ఇచ్చేటటువంటి మాటల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది. మొత్తం మీద అన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల గతం కంటే కూడా జీవితం మెరుగు విషయంలో వెళుతోంది, గతం కంటే బాగుంది అని చెప్పుకోవడానికి అవకాశంగా ఉంది. అంతేకాకుండా కొత్త వ్యక్తులతో జరిగే పరిచయాలు, చేసేటటువంటి పనుల్లో అభివృద్ధి కనపడడం వల్ల పూర్తి ఆనందాన్ని అనుభవిస్తారు. విద్యార్థులు కూడా అద్భుతమైన కాలం నడుస్తోంది. దానికి కొద్దిగా మీరు శ్రమని జోడించినట్లయితే మరింత లాభాలని పొందవచ్చు. కుటుంబ వాతావరణంలో అనుకూలంగా ఉంది. కుజుడు కొంచెం ప్రతికూలంగా ఉండడం వల్ల దంపతుల మధ్య చిన్న చిన్న అవగాహన లోపాలు జరుగుతాయి. జాగ్రత్తలు వహించండి. మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండండి. ఒకరు మాట్లాడుకున్న మరొకరు మౌనంగా ఉండడం వల్ల మౌనేన కలహం నాస్తి అన్నట్లుగా జాగ్రత్తలు వహించినట్లయితే ఈ యొక్క మాసాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మరిన్ని శుభయోగాలు పొందడానికి మరి బుధగ్రహం కోసం విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని దర్శనం చేయండి. కుజుడు కోసం మంగళవార నియమాలు గనక పాటించినట్లయితే, రానున్నది కూడా శ్రావణ మాసం కాబట్టి మంగళవార నియమాలు మీకు చాలా బాగా యోగిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. జయం.